శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆపదామపహర్తారం దాతారం సరస్వంతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జగద్గురు బోధలు వీడియో పార్ట్ 2 ఎపిసోడ్ 51 చెప్పుకున్నాం. ఇప్పుడు 52 చెప్పుకోవాలి. 51లో ఏం చెప్పుకున్నాం అంటే శృతులు ఏకత్వమును అద్వైతమును బోధించుతూ ఉన్నవి అని అక్కడ దాకా చెప్పుకున్నాం. తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. ఈ మనస్సును మనం అటు ఇటు పోనేక ఆత్మ యందే నిలపాలి. ఆత్మన్యేవ వశం నయేత్ అని భగవద్వాక్యము. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏది విజ్ఞాత్ మగుచూండగా సర్వము విజ్ఞాతమగును అని శృతి చెప్పినందున ఏక విజ్ఞానము చేత అనగా అద్వైత జ్ఞానము చేత అంతఃకరణము నిరుద్ధ సామర్థ్యమై వాసనారహితమై ప్రశాంతరహితమగును. ప్రశాంత మనసం హీనం శాంతముందిన మనస్సు గలవారిని పృథివ్యస్తేజో నిలఖే సముత్థితే పంచాత్మకే యోగయుగుణే ప్రవృత్తేన తస్య రోగో నా జరా నా మృత్యు ప్రాప్తస్య యోగాగ్నేయమయం శరీరం. పంచభూతములు సముత్థితములైనప్పుడు అనగా పంచాత్మక యోగ గుణములు ప్రవర్తనలైనప్పుడు యోగి యొక్క శరీరము యోగాగ్నిమయ మగును. అప్పుడు రోగము ముసలితనము చావు ఉండవు అని శృతి. ఈశ్వరుడు అంతర్యామి రూపమున అన్నింటినీ ప్రేరేపించుకున్నట్టు వాడు. బృహదారణ్యము ఇహ సర్వేషు భూతేషు తిష్టన్ ఇహ సర్వాణి భూతాన్యంతరో యమయతే అని అనుచున్నది. ఎవడు సర్వభూతములో నుండి వారిని ప్రేరేపించును అని శృతి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనే గీతలో భగవద్వాక్యం ఇట్లు ఈశ్వర ప్రేరితములకు జీవులు భూత శబ్దవాచ్యులు. తత్కార్యము అంతఃకరణమన్నది ఉపాధిందు ప్రతిబింబన చైతన్య రూపులు జాగ్రత్తాది అభిస్తాభిమానులు. ఈ జీవులు అఖండ బ్రహ్మ సాక్షాత్కార సమయమునందు అభేదానుభవం పొందుతురు. తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ మొదలు మహావాక్యములన్నీ ఈ జీవబ్రహ్మాభేదమునే ప్రతిపాదించుతున్నవి. శంకరాచార్యులు వారు శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్త గ్రంథకోటిభిః బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపరః అని ఘంటాబద్ధంగా చాటినాడు. అంతేగాక ఆత్మానం సతతం జానం కాలం నయ మహామతే అని బోధించారు. ఈ అద్వైత సిద్ధి లభించుటెట్లు? సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మ అని బృహదారణ్యకం. బ్రహ్మము సాక్షాత్తు స్వరూపము, పరోక్షము కాదు. ఆ బ్రహ్మను సాక్షాత్కరించుకునేట్లు గుహానివాతాశ్రయేణ ప్రయోజయేత్. గుహ మొదలైన నివాతాది స్థలములందు ధ్యానం చేయవలయునని శృతి. లలితా త్రిశతిలో అమ్మవారికి ఏకాంత పూజిత అను నామం ఒకటి ఉన్నది. ఏకాంతంలో సర్వము ప్రవితాపన ముందు సమయమున యం లబ్ధ్వాచ పరం లభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విచాల్యతే అన్న యోగావస్థలో కచ్చిద్ధీర ప్రత్యేగాత్మన మైక్షద్ ఆవృత చక్షురమృతత్వ మిథ్యన్. ఒకనొక ధీరుడు అమృతతత్వములను కోరుకొని అంతర్దృష్టి అలవర్చుకొని ప్రత్యేగాత్మను కనుగొనును అని శృతులు అద్వైత స్థితికి మార్గమును ఉపదేశిస్తూ ఉన్నవి.
ఆవృత్త చక్షు ఉపనిషత్ ఎంత చక్కగా చెప్తున్నది. ఆవృత్త చక్షు అన్న పదము చెవుల్లో పడినప్పుడల్లా నాకు స్వాముల వారే కనబడతారు. కశ్చిత్ ధీర అన్నప్పుడు వారి స్వరూపమే కనబడుతుంది. ఈ ధీరుడు సింహోరస్కం వృషస్కంధం అనే వర్ణనకు అనుగుణంగా లేదు. ఈ ధీరుడు ఉపవాస కృష్ణుడు, ఉజ్వల తపోనిష్టాగరిష్ఠుడు, తేజస్వి, మౌని, బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకుడు, ఋషయో మంత్రద్రష్టారః ఋషులు మంత్రద్రష్టలు. ఈ ఋషి దర్శించిన మంత్రమేమి? స్వాముల వారు దుర్గా ప్రతిష్ఠ సందర్భంలో ఈ మంత్రములను వ్రాశారు. శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం. తే ధ్యాన యోగానుగతా పశ్యన్ త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢాం త్వమేవ శక్తి పరమేశ్వరస్య మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి. దేవాత్మశక్తి శృతివాక్యగీత మహర్షిలోకస్య పురప్రసన్న గుహాపరం వ్యోమ సతప్రతిష్ఠ మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి. పరాశక్తి వివిధైవ శ్రూయతే శ్వేతాస్య వాక్యోదిత దేవీ దుర్గే స్వాభావిక జ్ఞాన బల ప్రక్రియాతే మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి. దేవాత్మశబ్దేన శివాత్మభూత యత్ కూర్మ వాయవ్య వచో వివృత్యా త్వం పాశ విచ్ఛేదకరీ ప్రసిద్ధ మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి. త్వం బ్రహ్మపుచ్చ వివిధా మయూరీ బ్రహ్మప్రతిష్ఠ శుభతిష్ఠ గీత జ్ఞానస్వరూపాత్మతయా అఖిలానాం మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి. శ్వేతాశ్వవాక్యోదిత దేవీ దుర్గే అని అమ్మవారిని స్వాముల వారు సంబోధిస్తూ ఉన్నారు. మనబోటి చరిత్రహీనులకు అంటే చరిత్ర జ్ఞానం లేని వారికి శ్వేతాశ్వత ఋషి ఏ విధంగా ఉండెనో ఊహించడం కూడా అలది కాదు. కానీ శ్వేతాశ్వతరుడన్నప్పుడు స్వామి మందహాస కవిత ముఖారవిందము నయనగోచరం అవుతూ ఉంది. ఈ శ్వేతాశ్వవాక్యోదిత దుర్గాదేవి ఎవరు? ఈమె పాదములను బట్టి స్వాముల వారు పరవశించటం కారణమేమి? భూతాని దుర్గా భువనాని దుర్గా శ్రియో నరస్యాపి పశుశ్చ దుర్గా యద్యద్ది దృశ్యం ఖలు సైవ దుర్గా స్వరూపాదపరం నకించేత్. ఈ భువనములు స్త్రీలు పురుషులు పశువులు దృశ్య ప్రపంచం సమస్తము దుర్గా స్వరూపమే. దానికి పరమైనది వేరే ఏదీ లేదు. దుర్గా అనగా ఏకప్రభావశాలిని. ప్రభువు యొక్క భావము ప్రాభవము రక్షకత్వం ఏకమనగా ఇతరులకు అసాధ్యము. ఎవరికి అఖండ చైతన్యం కలదో అది ఏకప్రభావము. పాదోశ్చ సర్వభూతాన్ని సర్వభూతములు బ్రహ్మ యొక్క అంశాలు. ఏకాంశేణ స్థితో జగత్. బ్రహ్మ యొక్క ఏకాంతమున ఏకపాదమున స్థితమై ఉన్న జగత్తునకు సార్వభౌమత్వమును వహించిన పరమేశ్వరియే దుర్గా. ఏ చక్షుషాన పశ్యతి ఆమె కంటితో చూడబడనిది. అహంకారోదగ్రులైన దేవతలకు సైతం ఆమె కానరాలేదు. విదలిత అహంకారుడైన దేవేంద్రుడికి మాత్రమే ఆమె శోభామానయై ఈషత్ స్మితాననయై హైమావతి అయి గోచరించినది. మంత్రమునకు మంత్రదేవతకు అభేదమని శాస్త్రము, మంత్రద్రష్టకు మంత్రదేవతా దర్శనము కావలను. ఓ నమ పరమ ఋషిభ్యో నమ, ఓ మంత్రకృభ్యో నమ. స్వాముల వారిది శాక్తి ద్వైతమా శివద్వైతమా లేక కనీవెని ఎరుగని మధుసూదన సరస్వతుల వలె వైష్ణవాద్వైతము ఏ మూర్తి యందు వారికి ప్రియము? అంటే ఈ విషయంలో వారు నిత్య నిర్దేశ్యంగా ఉండిపోతారు. వారి ఉపన్యాసాలను చూస్తే శివుడిని గురించి చెప్పేటప్పుడు పరిపూర్ణ శివభావంలో ఉంటారు. ఒకప్పుడు సతీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో స్థిరంగా ఉండిపోవాలని కూడా అనుకున్నారట.
చేసేది మాత్రం సతత నారాయణ స్మరణ. వారి హృదయం హార్ద సంతానమాసాపహ అని పేరొందిన అమ్మవారి వంశంలో ఉంటుంది. బొజ్జ గడప తట్టేవారికి వాత్సల్యంతో కూడిన భక్తి. ఒక చెట్టును సులభంగా పెరిగి ఒక చిన్న సూదిని ఆ విధంగానే ఎత్తడానికి ఏ యంత్రములకు కానీ వ్యక్తికి కానీ చేత కాదు. కానీ ఏనుగు ఈ 2 పనులను సులభంగా చేయగలదు. అటువంటి ఏనుగు మొగము గల వేలుపు అంటే స్వాముల వారికి మోద కొత్తినట్లు ఉంటుంది. తర్వాత స్వామి గజాముఖానుజ అని అమరసింహుడు చెప్పిన సుబ్రహ్మణ్యుడు అంటే స్వామికి చాలా ప్రీతి. స్కందలీలా వైభవం అనే ఉపన్యాసం చదివితే స్కాందములోని వారి లోతు అగబడుతుంది. ఆదిశంకర్ల వారికి అంతశాక్తం బహిష్టైవ సహాయం వైష్ణవోత్తమ అని ప్రతీతి ఉండేదట. ఆయన అడుగుజాడలలో నడిచే స్వాముల వారు అదేవిధంగా ఉంటారు. ఈ ముమ్మూర్తులను 3 రత్నములను ఉమామహేశ్వర నారాయణులను మనం ఉపాసించాలని వారు ఆదేశిస్తారు. ఈ 10 పుస్తకములలో 18 ఏళ్ల క్రితం లేచిన జగద్గురు బోధలనే వీచిక ఆధ్యాత్మిక వాంగ్మయాంబుధిలో లయమైపోతున్నది. ఈ ఉద్యమము శుభాంతమగునట్లు అనుగ్రహించిన స్వాముల వారికి ప్రణామ సహస్రములు. ఈ పుస్తకములను ప్రచురించిన సాధనా గ్రంథ మండలికి, వ్యవస్థాపక శ్రీయుతులు బులుసు సూర్యప్రకాశ్ శాస్త్రి గారికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. ఈ గ్రంథములను ఆదరించి ప్రయోజనోపలబ్ధి పొందిన ముముక్షు లోకములకు హార్దిక వందనము. శృతి పురాణాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఇత్యేష వాంగ్మయా పూజ శ్రీమత్శంకరపాదయో అర్పితా తేన మే దేవ ప్రీయతాం చ సదా శివ. జయ జయ జగదంబ శివే, జయ జయ కామాక్షి, జయ జయ జయాద్రిసుతే, జయ జయ మహేశ దయతే, జయ జయ చిద్గదన కౌముదీధారే శివశంకర దేశికమే శరణం. బొంబాయి సిద్ధార్థి పాల్గొన శుద్ధ షష్ఠి విశాఖ. ఇక్కడతోటి ఇక్కడ స్వస్తి, ఈ ఎపిసోడ్కి స్వస్తి చేద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.